గాంధీనగర్ నూరానీ మదర్సా నుంచి మహమ్మద్ ప్రవక్త సల్లెవలే వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాదున్ నబీ పండుగ సందర్భంగా తంజీం అహ్లే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గోదావరిఖని గాంధీనగర్ కళ్యాణ్ నగర్ రీగల్ షూ మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో జరిగిన సమావేశంలో మౌలానా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఐక్యమత్యం, సోదరభావం, ధర్మ మార్గంలో నడవడం, జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయన్నారు। गोदावरीखनी और उमूमन पूरी दुनिया वालों को ये पैगाम देते हैं कि मेरे आका सल्लल्लाहु अलैहि वसल्लम 12 रबीउल नूर को इस दुनिया में तशरीफ लाए तो पूरी कायनात के लिए रहमत बन करके आए, सारे जहान के लिए अल्लाह ने उनको रहमत बना करके भेजा। यही पैगाम लेकर के आज हम जुलूस मोहम्मदी निकाल रहे हैं। इस्लाम जिंदाबाद, पाइंदाबाद, तंजीम अहले सुन्नत वल जमात गोदावरीखनी जिंदाबाद, नौजवानाने अहले सुन्नत जिंदाबाद। జమాత్ తరఫున మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దినోత్సవం సందర్భంగా ఇది 5వ తారీఖు తీయవలసిన ఉండే, దీన్ని పోస్ట్ పోన్ చేసి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజును మేము పోస్ట్ పోన్ చేసి 14వ తారీఖు రోజు మహమ్మదీయ జుల్స్ తీయడం జరుగుతుంది। ఈ జుల్స్ లోపల అందరూ కలిసిమెలిసి ఉండాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం। మనం అందరినీ ప్రేమించాలి, అందరితో సమానం ఉండాలి, ఏ దేశంలో అయితే ఉంటామో వాళ్ళకి శాంతి సందేశం ఇచ్చారు। అదే విధంగా వ్యక్తి ఏ విధంగా జీవించాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, అదే విధంగా ఒక వ్యక్తి ఒక వేరే వ్యక్తితో స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పినటువంటి మహానీయుడు మహాప్రవక్త అంతిమ దైవత్వం మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు। మరి అదే విధంగా ఈ రోజు యావత్తు మానవాళికి మహాప్రవక్త ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని పురస్కరించుకొని తంజీమ్ అహ్లే సున్నత్ ద్వారా ఆధ్వర్యంలో ఈ జులూస్ మొహమ్మదీ నిర్వహించారు। అదే విధంగా మీలాదున్ నబీని ప్రపంచ వ్యాప్తంగా